హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. మా 25th మ్యారేజ్ యానివర్సరీ పార్ట్ 2 అండి. మరి ఈ పార్ట్లో అయితే గనక మిగిలిందంతా కూడా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అయితే మీరు చూడకపోతే గనక తప్పకుండా చూడండి. అది చూస్తేనే మ్యారేజ్ యానివర్సరీ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసాము, ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అనేది అంతా కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి మిగిలిందంతా ఏ విధంగా జరిగింది అనేది చూసేయండి. మా 25th మ్యారేజ్ యానివర్సరీ పార్ట్ 2. పార్ట్ 1లో అయితే మొత్తం అంతా కూడా ఉంటుందండి చాలా వరకు. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి దానిని 2 పార్ట్లుగా అయితే చేసాము. ఇది పార్ట్ 2. అక్కడ వరకు చూసారు కదా, అక్కడి నుంచి మిగిలిందంతా కూడా కంటిన్యూ చేసేద్దాం. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ప్రేయర్ అయితే అయిపోయింది. ప్రేయర్ అయిన తర్వాత పాస్టర్ గారు దండలు మార్పించారు. ఆ తర్వాత ఇంకా ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా గోల్డ్ అయితే బాబు గోల్డ్ తీసుకున్నాడు. ఇంకా గోల్డ్ రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. ముందు రోజు అయితే లాస్ట్ చెల్లి వాళ్ళు అయితే నెడదవోలు నుంచి వచ్చారండి. ఫ్యామిలీ అంతా వచ్చారు. ఆ తర్వాత రెండో రోజు మార్నింగ్ అయితే హైదరాబాద్ నుంచి చెల్లి మరిది గారు వచ్చారు. పిల్లలకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలైతే రాలేదు. ఆ తర్వాత ఇంకా తమ్ముడు కూడా అదే రోజు అయితే వచ్చాడండి. మా చెల్లి వాళ్ళు అంటే ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే తమ్ముడు, ఇంకా మా పిల్లలు మొత్తం అంతా కూడా పనులన్నీ కూడా వాళ్ళే చేశారండి. ఇంకా మాకైతే అసలు మేమైతే ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను కానీ మా హస్బెండ్ కానీ ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. పిల్లలిద్దరు ఫంక్షన్ పనులన్నీ పిల్లలిద్దరు చూసుకుంటే, ఇంకా తమ్ముడు అలాగే చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా చాలా మటుకు అయితే మాత్రం మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకున్నారండి. ప్రతి పనిలో నేనున్నాను అని ముందుగా ఉండి వాళ్ళైతే అంతా చక్కగా చేశారు. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. నాకైతే ఒక ఆశ అయితే అలా ఉండిపోయిందండి. ఎందుకంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇంకా మా పెళ్లి గ్రాండ్ గా జరగలేదు. కనీసం మాకు చూసుకోవడానికి మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవండి. అందుకని చెప్పి అప్పుడప్పుడు నేను ఎవరిదైనా మ్యారేజ్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటే నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అయ్యో మాకు కూడా ఇలా జరుగుంటే బాగుండేది, కనీసం మెమరీస్ కూడా లేవు అని చెప్పి మేము ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అటువంటిది ఇలా మా పిల్లలు ఇలా చేసేటప్పటికి మొత్తం నా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయండి. అసలు ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఇంత పెద్దగా ఆలోచించి ఈ విధంగా మమ్మీ వాళ్ళకి గుర్తు చేద్దాము, అలాగే వాళ్ళ మెమరీస్ అన్ని తిరిగిద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు. ఇంకా ఇక్కడతో అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత మేమైతే దండలు తీసేసాము. చాలా వెయిట్ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే ఫొటోస్ దిగడానికి స్టేజ్ మీదకి రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఒక పక్క అయితే లంచ్ ప్రిపేర్ అయితే జరుగుతూ ఉందండి. పిల్లలు ఇంకా హడావిడిగా తిరగడం వల్ల చేయించిన స్పెషల్స్ ఏంటనేవి వీడియో తీయడం అయితే కుదరలేదు. ఫంక్షన్లో మెనూ అయితే బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, చికెన్ 65, పప్పు మామిడికాయ, జీడిపప్పు, ములక్కాయ, సాంబారు, అలాగే పెరుగు చట్నీ, ఇంకా ఒక రకం పచ్చడి, అలాగే వడియాలు. ఇవన్నీ కామనే కదండి. ఇంకా ఇవైతే మా మెనూ. ఆ తర్వాత ఇదిగోండి, చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీ, చిన్నాన్న, ఆంటీ, వాళ్ళ అమ్మాయి ఈ విధంగా అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చారు. ఇంకా అక్షంతలని అవే వేశారు. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారండి. చెప్పాను కదండి, ఇంకా చాలా మంది అయితే వచ్చారు. అవన్నీ కూడా వీడియో తీయడం అయితే కుదరలేదు. చివరిలో ఫొటోస్ అయితే యాడ్ చేశాను, ఎవరెవరు వచ్చారు అనేది ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇంకా తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత భోజనాలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మేము భోజనం చేసేటప్పటికి సాయంత్రం 4 అయిపోయిందండి. ఇంకా అంతా కూడా హడావిడి అయిపోయిన తర్వాత మొత్తం బాగా టైర్డ్ అయిపోయామండి. ఇంకా 4కి ఏదో అలా తిన్నామనిపించాము. కానీ భోజనాలు అయితే మాత్రం చాలా చాలా అసలు లంచ్ అదిరిపోయిందండి. చాలా బాగుంది. అందరూ బాగుంది బాగుంది అన్న వాళ్ళే తప్ప అసలు ఇంకా అట్రాక్షన్ ఏంటంటే బ్రెడ్ హల్వా, అలాగే అరటికాయ బజ్జీ. స్వీట్ హాట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది అని చెప్పేసి అని అన్నారు. ఇదిగోండి, స్టేజ్ మీద మా అన్నయ్య అలాగే మా మేనత్ అండి ఇంకా ఈ విధంగా గిఫ్ట్ అయితే ఇచ్చి షాలు అయితే కప్పారు. ఇంకా ఫంక్షన్ అయితే కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మా తమ్ముడు చాలా రోజుల తర్వాత కలిశాడు.
అసలు నేనున్నానని చెప్పి మొత్తం అంతా కూడా తమ్ముడే దగ్గరుండి అంతా కూడా చేశాడండి. చాలా బాగా అనిపించింది. అసలు తర్వాత కూడా చాలా హ్యాపీగా అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఫంక్షన్ అయితే అయ్యేటప్పటికి భోజనాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 3:30 అట్లా అయ్యాయి. ఇంకా 4కి మేము భోజనం చేసాము. ఇంకా అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఏ విధంగా అయితే పిక్స్ అయితే దిగామో ఇంకా తర్వాత అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగుందనేసి చాలా మెచ్చుకున్నారండి పిల్లల్ని తల్లిదండ్రుల ముందు ఎవరైనా ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటే అసలు తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మాకైతే ఈరోజు అదేనండి, చాలా ఆనందపడ్డాము. పిల్లల్ని అందరూ కూడా మెచ్చుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదిగోండి హైదరాబాద్ చెల్లి అలాగే మరిది గారు గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇంకా తర్వాత కొన్ని అయితే క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయని చెప్పాను కదా, ఇంకా అవన్నీ కూడా చివరిలో ఫొటోస్ అయితే యాడ్ చేశానండి. అవన్నీ కూడా చూడండి. అదండి సంగతి. మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ అనుకోకుండా అయితే కాదు, అనుకొని చాలా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ విషయంలో మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాము. మీకు ఏ విధంగా అనిపించిందో చూసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలానే చాలామంది కూడా విష్ చేశారు మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీకి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి, అయినా బాగానే కవర్ చేసామని అనుకుంటున్నాము. మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ వచ్చిన గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ అయితే చేసి వీడియో అయితే పెడతాము. ఆల్రెడీ వీడియో అయిపోయింది, ఎడిటింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుగుణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.